హాయ్ అండి. ఈరోజు రెసిపీ మురుకులండి. వీటిని రిబ్బన్ మురుకులు అంటారు. వీటిని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవచ్చో ఒకసారి వీడియోలో చూద్దామండి. అందుకోసం ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో ఒక 2 కప్స్ శనగపిండిని వేసుకుంటున్నామండి. ఇది బియ్యం పిండి. బియ్యం పిండిని కూడా 1 కప్పు వేసుకుంటున్నాము. 2 కప్పులు శనగపిండి అయితే 1 కప్పు బియ్యం పిండి. ఇది వామ్ అండి. వామ్ని క్రష్ చేసి కొంచెం వేసుకోండి, ఒక 1 స్పూను. సాల్ట్, ఆ పిండికి సరిపోయినంత సాల్ట్ వేసుకోండి. కారం పొడి ఒక 2 స్పూన్స్ కారం పొడి వేసుకోవాలి. ఇది వేడి ఆయిల్ అండి. ఆయిల్ వేడి చేసి వేసుకుంటే మురుకులన్నవి గుల్లగా వస్తాయి. అందుకోసం ఒక గరిటెడు ఆయిల్ వేసుకోండి. ఇవి నూనెలు కూడా ఒక 3 స్పూన్స్ వేసుకోండి. వేసుకొని మొత్తం అన్నీ కలిసేటట్టుగా బాగా కలుపుకోండి పిండిని. చూడండి, ఈ విధంగా కలుపుకున్నాక ఇప్పుడు ఇందులో వాటర్ వేసి మనకి మురుకులకి ఏ విధంగా ముద్దని ప్రిపేర్ చేసుకుంటామో అదే విధంగా ముద్దని ప్రిపేర్ చేసుకోవాలి, కలుపుకోవాలి. ముద్దని ఈ విధంగా ప్రిపేర్ చేసుకొని ఉంచుకోండి. ఇప్పుడు మురుకులు గొట్టం తీసుకోవాలండి. అందులో షేప్స్ ఇస్తారు కదండి గొట్టంతోని. ఇదిగోండి, ఈ టైప్ తీసుకొని దీనికి ఆయిల్ అప్లై చేసి మీరు గొట్టంలో పెట్టుకొని వేసుకోవాలండి. మీకు అక్కడ ఏ విధమైన మురుకులు గొట్టం ఉంటే దాంతో వేసుకోండి. ఇలా ఆయిల్ రాస్తే ముద్ద అనేది ఫ్రీగా జారుతుంది. ఇప్పుడు ముద్దని అందులో ఫిల్ చేయాలి. చూడండి, ఈ విధంగా ఫిల్ చేసి పెట్టుకోండి. అన్నీ ఇలా క్రష్ చేస్తే ఈ విధంగా వస్తాయండి మురుకులు అనేవి. ఇప్పుడు వాటిని వేయించుకోవడానికి స్టవ్ పై కళాయి పెట్టుకొని అందులో డీప్ ఫ్రైకి సరిపోయినంత ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ని హీట్ చేసుకోండి. చూడండి, ఈ గొట్టంతో ఈ విధంగా వేసుకోండి. వేసేటప్పుడు స్టవ్ని సిమ్లో పెట్టుకోండి, లేకపోతే మంట అనేది చేయికి తాకుతుంది. తర్వాత హై చేసుకోండి మంటని. లేదంటే ఒక ప్లేట్లో వేసి కూడా మీరు వేసుకోవచ్చు. ఇవి తొందరగా వేగుతాయండి, పలచగా ఉంటాయి కాబట్టి తొందరగానే వేగుతాయి. చూడండి, ఈ కలర్ వచ్చేంత వరకు వేయించుకోండి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. అవన్నిటిని ఈ విధంగా వేసుకోవాలి. మీరు ఇలా స్టవ్ పై వేయడానికి ఇబ్బందిగా ఉంటే ఒక ప్లేట్లో వేసుకోండి. కన్నాల గరిటె గట్ట ఉంటుంది కదండి, దానిపైన మనం మురుకుల్లాగా వేసుకొని దీనిపైన వేసుకోవచ్చు. ఇలా వేయించుకోవాలి.
ఈ విధంగా ముద్ద మొత్తం ఇలా వేసుకోవాలండి. తొందరగా వేగుతాయండి, ఇవి పలుచగా ఉంటాయి కాబట్టి. చూడండి రెడీ అయిపోయేవి రిబ్బన్ మురుకులు అనేవి. ఈ విధంగా ప్రిపేర్ చేసుకోండి, మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. థ్యాంక్ యూ.